ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, విజయసాయి రెడ్డి బెయిల్ రద్దవుతుందా? ఈ విజయసాయి రెడ్డి, శాంతి, ఈ మదన్ మోహన్ల వ్యవహారం విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు దాకా తీసుకెళ్లిందా? అసలు కొంతమంది ఆరోపిస్తున్నట్టుగా ఈ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు అంశాన్ని తెరపైకి తీసుకురావడానికి ఇక కొన్ని వ్యవహారాలు మొత్తం విజయసాయి రెడ్డి ఏమేం చేశాడో వాటన్నిటిని కూపీ లాగుతుంటే అసలు ఈ శాంతి వ్యవహారం ఒకటి బయటపడిందని, దీన్ని మీడియాకు అంటే ఆమె భర్త అయిన మదన్ మోహన్ ద్వారా బయటకు తీసుకురావటం మూలాన విజయసాయి రెడ్డి కూడా రెచ్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడటం మూలాన దానిలో నుండి ఒక విజయసాయి రెడ్డి బెయిల్ రద్దుకు సంబంధించిన అంశం ఏదో ఒక సామాజిక సంస్థకు దొరికినట్టుగాను, వాళ్ళు బెయిల్ రద్దు పిటిషన్ని కోర్టులో వేయబోతున్నట్టుగాను సమాచారం బయటకు వస్తోంది. నిజంగానే ఈ వ్యవహారం ప్రకారంగా చూస్తే విజయసాయి రెడ్డి బెయిల్ రద్దయ్యే అవకాశం ఏం లేదు. ఆయన అవినీతి చేశాడు అని అంటే అవినీతి ఆరోపణలు చేయాలి, దాని మీద ఎన్ని ఆధారాలు ఉన్నాయో వాటన్నిటిని బయటకు తీయవలసిన అవసరం ఉంది. దాన్ని ప్రూవ్ చేయటం ఇక అదంతా ఓ పెద్ద తంతు కింద వెళ్తుంది. అది కూడా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీస్ ఇలాంటి వాటన్నిటితోటి తాత్సారమే జరుగుతుంది. కానీ అనూహ్యంగా మరి విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు అంశం మాత్రం తెరపైకి ఎలా వస్తుంది అనంటే అది కేవలం విజయసాయి రెడ్డి నోటి దూల మూలానే. విజయసాయి రెడ్డి అనుకోకుండా ఇలాంటి కొన్ని సంస్థలకు కానీ ఈ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించో లేకపోతే విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు గురించో యోచిస్తున్న వాళ్ళందరికీ ఆయనే ఒక అస్త్రం ఇచ్చినట్టుగా అయింది. అది ఆయనకు తెలియకుండానే జరిగిపోయింది. రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి ప్రెస్ మీట్ లో జర్నలిస్టులను సైతం నోటుకొచ్చినట్టు అరే ఉరే అని వాడు వీడు అని ఎలా పడితే అలా మాట్లాడేశాడు. అంతటితో ఆగిపోకుండా పేరున కొంతమందిని, వెంకటకృష్ణనో, సాంబశివరావునో, రాధాకృష్ణనో, మహాన్యూస్ వంశీనో ఇలాంటి వాళ్ళ పేర్లు ప్రస్తావించి కూడా ఆయన దూషించటం జరిగింది. వాళ్ళ మీద ఆయన కౌంటర్ వేయటం జరిగింది. దానికి ప్రతి కౌంటర్గా వీళ్ళు డిబేట్లు నడిపినప్పటికీ గాను మరి వీళ్ళైతే బెయిల్ రద్దు చేయండి అని కోర్టు దాకా వెళ్లరు కదా. ఎందుకంటే విజయసాయి రెడ్డి మీద వీళ్ళకేం పర్సనల్ ఇంటెన్షన్ ఏం ఉండదు. ఆ రోజు వచ్చిన న్యూస్ ప్రకారంగా జరిగిన దాని మీద వాళ్ళు చెప్పారు. దాని మీద ప్రెస్ మీట్ విజయసాయి రెడ్డి పెట్టి అవాకులు చవాకులు వెళ్తే దానికి ప్రతిగా వాళ్ళు రిటర్న్ కౌంటర్ కూడా ఇచ్చారు. అది అంతటితో పోయే అవకాశం ఉంది. కానీ మరి విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ ఎవరు వేస్తారు అని అంటే ఆయన మాట్లాడిన మాటల్లో నుంచి కుల ప్రస్తావన తీసుకొచ్చి ఒక కులాన్ని దూషిస్తూ గాని పలానా కులాన్ని టార్గెట్ చేస్తూ గాని ఆయన మాట్లాడిన మాటల్ని దృష్టిలో పెట్టుకుని ఇది బెయిల్ రద్దుకు పనికొస్తుంది అనే ఒక సామాజిక సంస్థ ఒకటి ఆయన బెయిల్ రద్దు పిటిషన్ మూవ్ చేయబోతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది ఏ మేరకు సక్సెస్ అవుతుంది అనేది చూడాల్సిన అంశమైనప్పటికీ బెయిల్ రద్దు మీద ఉన్న అంశాలు ఏమేమిటి అనేది ఒకసారి మనం ఇందులో చర్చించుకుంటే, విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు బెయిల్ పైనే 10 సంవత్సరాలుగా బయట ఉన్నారు. వాళ్ళకి బెయిల్ ఆంక్షలు అన్నీ వర్తిస్తాయి. 2014 నుంచి 19 వరకు కూటమి అధికారంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి నోటుకొచ్చినట్టు పేలిన ఆ రోజు ఎవరూ పట్టించుకోలేదు. ఆ తరువాత 19 నుంచి 24 వరకు వాళ్ళదే అధికారం ఉంది. మరి అందులో రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి బెయిల్ అంశం మీద కోర్టుకు వెళ్ళినప్పటికీ అక్కడ తీర్పులు ఏమొచ్చాయి, సిబిఐ వాళ్ళకి అనుకూలంగా ఏ రకంగా వాళ్ళు ప్రవర్తించారు, ఆ తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టులో ఎంతవరకు వచ్చింది అనేది చూస్తూ ఉంటే కొన్ని వ్యవహారాలన్నిటినీ, ఎందుకంటే అధికారంలో వీళ్ళు ఉన్నప్పుడు చేసిన వ్యవహారాలన్నిటినీ బయట పెట్టడం కోసం ఈ శాంతి మదన్ మోహన్ల వ్యవహారం ఒకటి బయటకు పట్టుకొచ్చారు. అక్కడ అక్రమ సంబంధం అనేది ఎక్సెసివ్ గా ప్రొజెక్ట్ అయినప్పటికీ అందులో అంతర్గతంగా దాగున్న అంశం ఏమిటాయంటే ఒక 2.60 crores నుంచి 3 crores వరకు అక్కడ ఒక అవినీతి సంపాదన ఉంది. దాంతో ఏదో ఒక విల్లా కడుతూ ఉన్నారనో మరేదో ఆరోపణలు వచ్చాయి. యాక్చువల్గా ప్రొజెక్ట్ అవ్వాల్సిన అవి మాత్రం, ఎందుకంటే రాజకీయ అంశంగా పరిగణించాల్సింది వాటిని మాత్రమే. కానీ అది కాకుండా ఎక్సెసివ్ మ్యాటర్ అయిన ఈ అక్రమ సంబంధం, ఆ బిడ్డకి తండ్రి ఎవరు అనే ఒక దిక్కుమాలిన ఆస్పెక్ట్ లో అది ప్రొజెక్ట్ అవటం జరిగింది.
కానీ దానికి రెచ్చిపోయిన విజయసాయి రెడ్డి ఇప్పుడు అతని విరోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అస్త్రం ఆయనే ఇచ్చినట్టుగా అయింది. కుల ప్రస్తావన తీసుకొచ్చి మనిషిని పేరున దూషిస్తూ ఉంటే అది బెయిల్ నిబంధనలు ఉల్లంఘించినట్టే. కాబట్టి బెయిల్ రద్దు కోసం ఇప్పుడు కోర్టుకు వెళ్ళడానికి ఒక సామాజిక సంస్థ సిద్ధం చేస్తున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇది ఏ మేరకు సక్సెస్ అవుతుంది? నిజంగానే విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు అవుతుందా? ఒకవేళ విజయసాయి రెడ్డి బెయిల్ రద్దు అయితే అదే పందాలో మరి జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు గురించి కూడా పోరాటం జరుగుతుందా అనేది ఇక్కడ చూడవలసిన అంశం. ఇదే ఈరోజు కుండబద్దలు.